హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అగైన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి నేషనల్ హ్యాండ్లూమ్స్ వర్కర్స్ డే అనమాట. హ్యాండ్లూమ్ మీన్స్ నథింగ్ బట్ జాతీయ చేనేత కార్యక్రమాల డే. ఇది మనం ఎందుకు జరుపుకుంటామంటే అప్పట్లో గాంధీ గారు లాంటి వాళ్ళే ఇంగ్లీషు క్లాత్స్ మనకి ఎందుకని చెప్పి బాయ్కాట్ చేసి ఆయన ఒక వీల్ ఉండేది, ఆ వీల్తో చేనేత వస్త్రాలు చేసుకునేవాళ్ళు అనమాట. అంత ఫేమస్ చేనేత వస్త్రాలు అంటే ఇప్పుడు కూడా ధర్మవరం శారీస్ కావచ్చు, అనంతపూర్లో బెంగాలీ కావచ్చు, కొన్ని సిల్క్ అండ్ కాటన్ శారీస్ కావచ్చు, ఇప్పటికీ చేనేతతో వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కాడి నుంచి అన్ని మిషన్స్ వచ్చేసినాయి కదా, సో వాళ్ళకైతే లైఫ్ ఉండట్లేదు. చేనేత దుస్తున్నంత క్వాలిటీ మిగతా మీరు కావాలంటే గమనించింది. ఇప్పుడు రామరాజు చూడండి, అది మొత్తం చేనేత వస్తువులే. పంచలు కావచ్చు, షోర్ట్స్ కావచ్చు, ధోతీస్ కావచ్చు, ఇవన్నీ చేనేత అనమాట. మనం చేతితో చేసినవి వేరే ఉంటాయి, ఎక్కడి నుంచో వచ్చినవి రెడీమేడ్ వేరే ఉంటాయి. సో దాన్ని డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ చేనేత కార్మికులు అయితే ఇప్పుడు వర్క్ అయితే ఉండట్లేదు సరిగ్గా ఈ మిషన్స్ వల్ల. చేనేత కార్మికులకనే కాదు, ఎవరికి కూడా ఈ మిషన్స్ వచ్చాక సరిగ్గా వర్క్ ఉండడం. పొలం పనులు ప్రశాంతంగా కష్టపడి చేసుకునేవాళ్ళు ఇప్పుడు మిషన్స్ వచ్చిన కాడి నుంచి ప్రశాంతంగా మిషన్ మీద చేసుకుంటున్నారు. అంటే లైక్ ట్రాక్టర్స్ కావచ్చు, లేదంటే ఇంకా రకరకాల వేరియస్ మేజ్ అంటే మొక్కజొన్న కోసేవి మిషన్స్ వచ్చినాయి, లేదంటే రకరకాల కోసే మిషన్స్ అనమాట. ముందు ప్రజలు ఎవరి పనులు చేసుకున్నారు కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మిషన్స్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి సంకన అయిపోతున్నారు, వేరే మ్యాటర్లే. అది హెల్త్ గురించి వచ్చినప్పుడు చెప్తాను. అండ్ సో ఈరోజు చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా మీరు చేనేత లైక్ క్లాత్స్ ఏం వాడుతున్నారు ఖచ్చితంగా కాంబినేషన్. చేనేతలో వాడే క్లాత్స్ ఒకటేలే, ఇంకా వేరే ప్రొడక్ట్స్ అయితే ఏముండవు. అవి ఎక్కువ సిల్క్ నుంచి కాటన్ మనకి ఈ రెండు ఎక్కువ వాడతారనుకోండి నా ఒపీనియన్. మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. మీరేమైనా చేనేత వర్కులు చేస్తున్నారా అది కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ జాతీయ చేనేత వర్కర్స్ సందర్భంగా మన వర్క్ ఎంత రుణపడి ఉండాలన్నమాట. వాళ్ళంత వర్క్ చేసి మనకి క్లాత్ చేస్తున్నారు కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం. లైక్ రామరాజు కావచ్చు, చెప్పే కదా, అనంతపూర్లో ధర్మవరం శారీస్ కావచ్చు, ఇలాంటివి అనమాట. థ్యాంక్స్ సో మచ్.